ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4వ భాగములోని చివరి మాట చదువుకుందాం. ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి ప్రార్థన. మహోన్నతుడాన్ని కొదలాలు మాతో మాట్లాడండి స్వామి. మాలో మీరు ఉంచినటువంటి జీవాత్మ నిత్యము నిన్ను ప్రణుతించేదిగా ఉండాలి, నీకు అనుసంధానమై ఉండగలగాలి. అట్టి ఆత్మీయ అనుబంధము నీ వాక్యము ద్వారా మాకు అందించుమని, తెలివిని కలిగించుము, నన్ను దివ్యగా వెలిగించుమని, మీ మాట నా నోట మధుర వాక్కుగా పలికించుమని, మధురమైనటువంటి ధన్యతలను మాకు ఒసగడానికి ఇష్టపడుచున్నాం. యేసయ్య అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకును శుభములు కలుగును గాక. ఆయన సింహాసనము, దాని ప్రత్యేకత, దాని ప్రాశస్యత, దాని యొక్క పవిత్రత ఎంత శ్రేష్టమైనదో మనం నేర్చుకున్నాం. ఆయన సింహాసనము మీద మనలను ఆయన కూర్చుండబెట్టుకుంటాడని, రాణిగా, మహారాణిగా, వధువు సంఘంగా నిన్ను ఆయన హెచ్చించుకోబోతున్నాడని సింహాసనమును గురించి మనము నేర్చుకున్నాం. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది ఇక్కడ. సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అనేటువంటిది. దేవునికి ఉన్నటువంటి 7 ఆత్మల, లేక దేవుడు ఏర్పాటు చేసినటువంటి 7 సంఖ్య కలిగినటువంటి దూతల అనేటువంటి విషయము మీద ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ తత్వవేత్తల మధ్య అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే సింహాసనం ఎదుట ఉన్నటువంటి దేవుని 7 ఆత్మల లేక దేవదూతల ఆత్మల అని మనము పరిశీలన చేస్తే, ఇవి దేవుని యొక్క ఆత్మలనేటువంటి సంగతి మనము తదుపరి ధ్యానాంశంలో మనము చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఆత్మ అనగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి జీవవాయువు ద్వారా జీవాత్మ వచ్చింది అని. రెండవది పరమాత్మలో నుంచి జీవాత్మ వచ్చింది అని. మూడవదిగా దురాత్మ. ఆత్మ, పరమాత్మ, దురాత్మ. ఇవి 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మలుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే పరమాత్మ ఈ అంతరాత్మలో ఉంది, దురాత్మ ఈ అంతరాత్మలో ఉంది. చాలా సంక్లిష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మానవ మేధస్సుకు అందనటువంటి సందేశాస్పదమైనటువంటి సంశయాలు ఇవన్నీ. సహజంగా మానవుని యొక్క శరీరాన్ని మనము చూస్తూ ఉన్నాం బాహ్యంగా. రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. శరీరము బహిరంగంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక ఆకారము ఇది.
ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆత్మ ముందా, శరీరము ముందా? శరీరమే ముందు. అదే విషయాన్ని పౌలు గారు చెబుతాడు. ఆత్మ తదుపరి వచ్చింది, ముందు ఏమొచ్చింది అని అంటే శరీరం వచ్చింది. అయితే ఈ శరీరాన్ని దేవుడు కలుగ చేసినప్పుడు అది చలనము లేనటువంటి ఒక మట్టి బొమ్మగా ఉంది. అందలి లోపలి యొక్క అంతర్భాగాలన్నీ కూడా దేవుడు నిర్మించినట్లుగానే మనము గమనించాలి. అనగా మట్టిని తీసి ఆయన రూపాన్ని చేసేసాడు అనంటే చిన్నపిల్లలు చేసేటువంటి మట్టి బొమ్మ కాదు ఇది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మట్టి బొమ్మలు చేస్తారు. ఈ మట్టి బొమ్మలు కేవలము రూపము మాత్రమే కనిపిస్తుంది, కానీ అంతః సంబంధమైనటువంటి శరీర అవయవాల జాడ అందులో కనిపించదు. కానీ దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు ఖచ్చితంగా ఈ మట్టి లోపల ఉండినటువంటి ఈ భాగాలు ఏమైతే ఉన్నాయో, గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, మెదడు కానీ, కాలేయము కానీ, ప్రేవులు కానీ, ఇవన్నీ ఆయన చక్కగా చేసే అమర్చిపెట్టాడు. లేకపోతే ఇవి ఈ శరీరములో ఉండవు. చిన్నపిల్లలు చేసినటువంటి బొమ్మ కాదు ఇది. దేవుడు సహజంగా మనం ఏం ఊహిస్తాము అని అంటే, ఎంత బొమ్మ చేశాడు అని అంటే, ఎంత బొమ్మ చేశాడు? ఏ వయసులో ఉన్నటువంటి బొమ్మ చేశాడు? మన యొక్క ఊహలలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా. దేవుడు ఈ మానవ రూపాన్ని కలుగ చేసినప్పుడు ఆ ప్రదేశములో ఎక్కడ ఏది ఎలాగున అమర్చాలో అన్నీ చేసుకుంటూ వచ్చి అప్పుడు ఈ శరీరాన్ని ఏం చేశాడంటే ఆయన మొత్తం పూడ్చి చేశాడు. మాంసముతో పూడ్చాను. ఎవరిది? ఆదాము యొక్క శరీరము ప్రక్కటెముకను తీసి ఆ ప్రదేశమును దేంతో పూడ్చాడు ఆయన? మాంసముతో పూడ్చాడు. గనుక మాంసం అనేటువంటిది పైన పూయబడినటువంటి ఒక పదార్థము. అందలి ఉన్నటువంటి ఈ భాగములన్నీ దేవుడు అన్ని సిస్టమ్ సెట్ చేసి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆదాము అనేటువంటి ఈ మొదటి వ్యక్తిని దేవుడు కలుగ చేసినప్పుడు వయస్సు ఎంత అనంటే 33.5 సంవత్సరాలు. మొదటి ఆదాము యొక్క వయస్సు చిన్నపిల్లవాడా ముసలివాడా అనేటువంటి ఆలోచన కాదు, యవ్వనుడుగా ఉన్నటువంటి ఆదామే. కానీ ఈ ఆదాము యొక్క వయస్సు ఎంత అనగా 33.5 సంవత్సరాలు. అందుకని కడపడి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క వయస్సు ఎక్కడితో ఆగిపోయింది అంటే 33.5 సంవత్సరాలకు ఆగింది. ఆయన మొదటి ఆదాము, ఈయన ఆ మొదటి ఆదాముకు లేని బాల్యము 33.5 సంవత్సరాల వయస్సు అంతా కూడా ఈ కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఆయన అనుభవించినట్లుగా మనము గమనించాలి. గనుక ఆదాము యొక్క వయస్సు సృష్టించినప్పుడు 33.5 సంవత్సరాలు. ఆదామును తీసిన తర్వాతే దేవుడు అవ్వమ్మను తీసిన వాడై ఉన్నాడు. కనుక మనం ఈ లోకములో వివాహ వ్యవస్థలోనికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పెద్దోడు, పెళ్లి కూతురు సహజంగా ఏమై ఉండాలి? చిన్నదై ఉండాలి. ఇట్టి రీతిని దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానము ఇది. అయితే ఈ మట్టి బొమ్మను చేసిన తర్వాత, ఈ శరీరము రూపం ఏర్పాటు చేయబడిన తర్వాత, ఈ శరీరంలోనికి దేవుడు జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు అనంటే జీవ ఆత్మ అయ్యాడు. మనం గమనిస్తే ఆత్మ శరీరములోనికి ఎలా ప్రవేశించింది అనగా వాయువు రూపములో ఆత్మ ప్రవేశించింది.
జీవవాయువును ఆయన ఊదాడు, అది ప్రాణమయ్యింది, అనగా రక్తముగా మార్చబడింది. వాయువులో ఏముంది అంటే నీటి జాడలు ఉన్నాయి. వాయువులో ఏముంది? నీటి జాడలు ఉన్నాయి. గాలిలో ఏముంది? తేమ ఉంది. తేమలో నుంచి ఏమొస్తాయి? నీటి బొట్టులు ఉద్భవిస్తాయి, బిందువులు వస్తాయి. కనుక వాయువులో ఉన్నది ఏమిటయ్యానంటే నీరు ఉంది. ఈ వాయువు ద్వారా లోపలికి వెళ్ళినటువంటి ఈ నీరు అనేటువంటిది ఏదైతే ఉందో అది రక్తముగా మారింది, అది ప్రాణమని చెప్పబడుతూ ఉంది. శరీర అవయవము నిర్మాణము జరిగిన తర్వాత దేవుడు ఈ శరీరము పని చేయడానికి ఆయన శరీరములోనికి పంపించినటువంటి వాయువు ద్వారా రక్తము లోపల నిర్మాణము ప్రారంభించబడి శరీరమంతటా అది పనిచేయడం ప్రారంభించి జీవ ఆత్మగా అది రూపాంతరము చెందింది. శరీరము మనం చూచాము. రెండవది ఏమిటి? ప్రాణము. మూడవది ఆత్మ. ఏ ఆత్మ ఇది? జీవ ఆత్మ. కనుక ఈ మూడు భాగాలు శరీరము, ప్రాణము, ఆత్మ, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా మనం గమనించాలి. ఈ శరీరమునకు ప్రాణము అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ ప్రాణానికి ఆత్మ అంటిపెట్టుకొని ఉంటుంది. ఇవి వివరించాలి అని అంటే చాలా లోతుగా మనం దీనిని అధ్యయనం చేయాలి. మనకి అనిపించవచ్చు, మధ్యలో ఒకటి మనకు గుర్తొస్తూ ఉంటుంది, మనస్సు అనేది ఒకటి గుర్తొస్తుంటుంది. ఎక్కడుంది ఇప్పుడు మనస్సు? శరీరములో ఉందా? ప్రాణములో ఉందా? ఆత్మలో ఉందా? ఎక్కడుంది మనస్సు? ఎక్కడుంది? మనం మామూలుగా వెళ్ళిపోతున్నాం. మీకు ఒక విషయాన్ని చెబుతాను. పౌలు గారు అంటాడు కదా, నేను చదువుకుందాం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో. 1 కొరింథీ 14. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడతాను. ఏంటంటారు ఇది? రెండు వేరన్న సంగతి ఆయన అక్కడ వివరిస్తున్నాడు. ఏంటి? ఆత్మ వేరు. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. ఆత్మతో పాటలు పాడతాను, మనసుతో. కనుక ఆత్మ మనస్సు వేరన్న సంగతి మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఎక్కడుంది? మనస్సు ఎక్కడుంది? అన్నీ శరీరంలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి. చాలా సంబంధాలు ఉంటాయి. ఆత్మ చేసే పని ఏంటి అనంటే, నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచనతో చెప్పేటువంటి మాట ఇది. ఏమిటి ఆత్మ? ఏమిటి మనస్సు? ఏమిటి అని అంటే, ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకుందాం. పిచ్చివాడు, కానీ వాడికి ఆకలి వేస్తుందని తెలుస్తుంది. ఆకలి వేసినప్పుడు దీన్ని ఏదో ఒకటి తినాలి అని అనుకుంటాడు కదా వాడు. దాహం వేసినప్పుడు ఏదో ఒకటి, మిగతా ఏమైనా మాట్లాడగలుగుతాడా? మిగతా విషయాల గురించి చెబుతాడా? మైండ్ పనిచేయదు. కానీ అంటే మనస్సు, అర్థమవుతుందా మీకు ఇక్కడ? ఈ మనస్సు ఏమవుతుంది? పనిచేయదు. మనసు ఎందుకు పనిచేయదు? జీరోలోకి వెళ్ళిపోతుంది మనస్సు పిచ్చివాడికి. అయితే ఏది పని చేస్తుంది అంటే, దేవుడు పెట్టినటువంటి ఆత్మ పని చేస్తుంది. ఆ ఆత్మ చేసే పని ఏంటంటే నీకు ఆకలిని తెలియచేస్తుంది. ఇంకొక మాట చెప్పనా? నోట్లో పెట్టుకున్న తర్వాత నమలాలని ఎవరు చెప్పారు? చిన్న పిల్ల, ఒక కుక్క పిల్ల పుట్టిందనుకుందాం. పుట్టిన వెంటనే అమ్మ యొక్క చనుబాలు ఎక్కడుందో అది వెతుక్కుని మరీ దాన్ని ఏం చేస్తుంది? ఎవరు చెప్పారు? ఇంకొక విషయం ఏమిటంటే,
ఆత్మ కుక్కలకి కూడా ఉందా? చెప్పాలి. ఆత్మ ఒక వాక్యం చదువుకున్నాం. ఆది కాండములో 6వ అధ్యాయములోనే, అంటే 17వ వచనం చదువు. ఇదిగో నేను జీవవాయువులు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి లోకమందున్న సమస్తమును చనిపోవును. కిందకి మనం తర్వాత చూస్తే వర్షము 7వ అధ్యాయం 15 కూడా చదవండి. జీవాత్మ గల సమస్త శరీరులలో ఏ ఆత్మ ఉందంట? ఎవరిలో ఉంది? శరీరులు అంటే మనుషులైనా, లేకపోతే ఏ శరీరం ఉన్నా సరే. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి జీవులోనూ ఏముందో చెప్పండి, మనలో ఏముందో చెప్పండి. ఇప్పుడు ఈ జంతువుల్లో జీవాత్మ ఉందా లేదా చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవాత్మ మానవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, సకల శరీరులలో అనగా జీవులుగా ఉన్నటువంటి వాటన్నింటిలోనూ ఏముంది అంటే చెప్పాలి, జీవ ఆత్మ. అంటే జీవింపచేయు ఆత్మ ఉంది, బ్రతికించేటువంటి ఆత్మ ఉంది. అందుకని జంతువులు కూడా ఏమవుతున్నాయి? చనిపోతున్నాయి. జంతువులు కూడా ఏమవుతున్నాయి? చనిపోతున్నాయి. అనగా అవి బ్రతకడానికి కావలసినటువంటి ప్రాణమును దేవుడు వాటికి అందించాడు. ఇక్కడ విషయం ఏమిటయ్యానంటే, ఆత్మ అనేటువంటిది ఈ కుక్కలు కానీ ఈ జంతువులు కానీ ఆ సమయానికి అవి ప్రవర్తించే తీరు ఉందే, అవన్నీ చేయించేది ఏమిటయ్యానంటే జీవాత్మ వాటిలో ఉండి మనలో ఉండి ఈ పనులు చేయిస్తున్నాయి. ఆ సమయానికి తినాలని త్రాగాలి అనేటువంటి ఆలోచనలు కలిగించేది ఇది. శరీరం మీద బట్ట ఉందా లేదా, శుభ్రంగా ఉన్నానా లేదా అని నిర్ణయించేది మనస్సు. అర్థమవుతుంది కదా మీకు? ఆత్మ అంటే కనుక చిన్నపిల్లవాడు తెలియకుండానే ఆకలి వేసినప్పుడు ఏడుస్తున్నాడే, అది లోపల ఉండేటువంటి జీవాత్మ చేయించేటువంటి ప్రక్రియ. ఆహారం తింటున్నప్పుడు మీకు జరిగే విషయం ఏమిటంటే, ఒకే ద్వారము గుండా ఆహారము ఇక్కడ మనం తీసుకుంటున్నప్పుడు ఊపిరి వెళ్ళేటువంటి ఆ సమయం ఏమవుతుందో తెలుసా? ఊపిరి వెళ్ళేదానికి ఒక కవాటం ఉంటుంది, ఆహారం వెళ్ళేదానికి ఒక కవాటం ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు ఊపిరికి వెళ్ళేటువంటి ఆ కవాటానికి ఇది వెళ్ళి మూత పడుతుంది. మీరు గుటక వేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? అన్నప్పుడు లోపల ఒక పలచని పొర నువ్వు గాలి తీసుకునేటువంటి వైపుకు అది మూయబడుతుంది. నువ్వు ఆహారం తీసుకునేటప్పుడు దీని మీద మూత ఉండి, గాలి తీసుకునేటప్పుడు ఈ ఆహారం తీసుకునేటువంటి ఈ నాళము మీద ఈ మూత పడి ఉంటుంది. అంటే ఇది కవాటంగా తెరుచుకుని దీని మీద పడుతుంది. అది నీకు తెలుసా? అలా జరుగుతుందని తెలుసా నీకు? జరగకపోతే పరమారుతుంది, ప్రాణాలు కూడా ఏమవుతాయి ఒక్కొక్కసారి. కనుక ఈ ప్రక్రియ లోపల ఉండి నువ్వు మింగుతున్నప్పుడు జరిగించేటువంటి వాడెవరయ్యానంటే జీవాత్మ. దేవుని స్తోత్రం. అంటే నీకు తెలియకుండా అచేతనంగా నువ్వు నిద్రపోయినప్పుడు, ఉదాహరణ చూస్తాం, నిద్రపోయినప్పుడు నీవు తెలియకుండానే మంచం మీద అటు ఇటు ఏమవుతుంటావు? తెలుసా నీకు? అది తెలియదు. ఇవన్నీ చేయించేది ఆత్మ. మనసు అనేది ఏమిటయ్యానంటే, నీ జ్ఞానమునకు తెలిసి నువ్వు చేయగలిగే ఉన్నాయి చూసావు, నీ జ్ఞానమునకు తెలిసి నువ్వు చేసేటువంటి పనులు ఏమైతే ఉన్నాయో, నేను చెయ్యేలా ఊపుతున్నానే, ఇదిలా మారుస్తున్నానే, ఇవన్నీ నా యొక్క జ్ఞానమునకు తెలిసి చేసేటువంటి పనులు. దీనిని ఏమన్నారు ఆయనంటే మనస్సు అన్నారు.
కొంచెం బాగా అర్థం చేసుకోండి ఈ విషయం, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్దది, తొందరగా అయిపోయేది కాదు ఇది. కనుక శరీరమునకు దేవుడు జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ అయ్యింది. కనుక మనిషి మసిలేస్తాడు, ఆహారం కావలసింది తీసేసుకుంటాడు, త్రాగుతూ ఉంటాడు, కుటక వేస్తాడు. నీకు తెలియకుండా ఉదాహరణకి కారు స్పీడ్గా వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్న కుక్క లేచి పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఏం తెలుసు దానికి? ఏం తెలుసు దానికి? గుద్దితే ఏమవుతుందని తెలుసు దానికి? అంటే చచ్చిపోతానని దానికి తెలుసా? గాయమవుతుందని దానికి తెలుసా? అర్థమవుతుందా మీకు? అంటే లోపల ఎవరున్నారా అని అంటే ఆ సమయానికి కదలికలు చేయించేవాడు దేవుని జీవాత్మే. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నువ్వేమీ చేయలేవు అన్నదానికి ఉదాహరణ ఇది. నీకు నువ్వుగా ఏమీ చేయలేవు, సొంత శక్తితోనూ సొంత బుద్ధితోనూ నేను చేరలేను, నేను చేయలేను. ఇవేవి కూడా అసంకల్పితమైనటువంటి చర్యలు అంటారు. ఇవన్నీ కూడా ఏంటిది? అసంకల్పిత చర్య. అసంకల్పిత అంటే నీకు తెలియకుండానే సడన్గా నీ మీదకి చెయ్యి ఎలా వచ్చిందనుకో, నీ కళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతాయి? మూతపడుతున్నాయే. ఇవన్నీ నువ్వు చేసే పనులు కాదు. ఎవరు చేయిస్తారంటే నీలో సమస్త జీవరాశులలో దేవుని జీవాత్మ ఉండి చేయించేటువంటి పనులు ఇవన్నీ కూడా. ఏ జీవి కూడా తన యొక్క స్వజాతిని కాకుండా ఇంకొక జాతితో ఎప్పుడు అది కలవదు, సంపర్కము చేయదు. చీమ దగ్గర నుంచి చూసుకోండి, దోమ దగ్గర నుంచి చూడండి, దాని ఆకారం ఎంత, దాని యొక్క స్థితి ఎంత, అవి మరి యొక్క జాతితో ఎప్పుడు కలిసి ఉండవు, సంపర్కము కలిగి ఉండవు. దేవుడు ఇవన్నీ చేయించేది ఏమిటి అంటే తన యొక్క ఆత్మ ద్వారా ఈ పనులన్నీ చేయిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటి ఆత్మ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఆత్మ అంటే కనుక అసంకల్పితంగా చేసేటువంటి ప్రతి కార్యము వెనుక ఆత్మ పని చేస్తూ ఉంటుంది. నువ్వు చేయాలనుకుని చేసేదానిని ఏమిటి అంటే మనస్సు చేస్తూ ఉంటుంది. నీ మనసుకి ఏమి ఇష్టం? ఇప్పుడు నీ మనసుకి ఏమి ఇష్టం? కాకినాడ కాజా ఇష్టమా? బందర్ లడ్డు ఇష్టమా? ఇవి చేసేయేంటి? అది ఇష్టమని నీ మనసులోనికి వచ్చినప్పుడు అది తెచ్చుకోవడానికి ఇక్కడి నుంచి బండి వేసుకుని తాడిపేసరం వెళ్దాం అనుకుంటావు. అర్థమైందా? ఇక్కడి నుంచి కారు కట్టుకించుకుని బందర్ వెళ్దాం అనుకుంటావు. ఇది ఆత్మ కాదు. ఏంటిది? నీ మనస్సు. దేవునికి స్తోత్రం. అర్థమైంది అనుకుంటున్నాను మీకు కొంచెమైనా. ఆత్మ అంటే ఏంటో, మనస్సు అంటే ఏంటో. పౌలు గారు ఏమంటున్నాడు అంటే ఆత్మతో ప్రార్థన చేస్తాను నేను అంటే ఆత్మ మనసును ఒకటి చేస్తున్నాడు ఆయన. వేరువేరుగా చేస్తాయి ఎప్పుడైనా? ఈ ఆత్మ ఒకసారి చేసి మనసు ఒకసారి చేస్తుందా? ఆయన ఏమంటున్నాడు ఆయన అంటే ఆత్మ మనసు కలిసి ఒకేసారి ప్రార్థన చేసేటువంటి శక్తిని సంపాదించాను. మనము వాటి శక్తిని సంపాదించాలి. చెప్పకూడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తే. రెండూ కలిసి ఉండాలి. అంటే నువ్వు ఇక్కడే ఉంటావు కానీ నీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అయ్యానంటే దేవుని ఆత్మ ఈ మనసు కలిసినప్పుడు మాత్రమే నిజమైన ప్రార్థన బయటికి రాస్తుంది. నిజమైనటువంటి పాట నువ్వు బయటకు పాడతావు. అర్థమైందా? కనుక శరీరములోనికి వెళ్ళినటువంటిది జీవవాయువు అనేటువంటిది ప్రాణంగా మారితే ఆత్మ ఇందులో ఉన్నటువంటి ఒక దీపముగా దేవుడు చెబుతున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము అనగా ఇది శరీరం అంతా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సహజంగా చెప్పాలని అంటే చీకటి అయిపోద్ది. చనిపోయినప్పుడు ఏమంటారు అంటే దీపం ఆరిపోయింది అంటారు. ఎవరు ఆరిపోయింది? ఇంటి దీపం ఆరిపోయింది. ఏ ఇంటి దీపం? ఒంటి దీపం ఆరిపోయింది. ఇంట్లో లేడు కాబట్టి ఇంటి దీపము ఆరిపోయింది. అనగా ఈ దీపము ఏమైందనంటే ఆరిపోయింది. ఎక్కడా? శరీరంలో లేదు. ఆరిపోవడం అంటే అక్కడ ఆరిపోవడం కాదు, అక్కడి నుంచి బయటికి వెళ్ళింది. అందుకని ఆత్మను ఏమంటాడు ఆయన అంటే ఆర్పకుడి అంటాడు. ఏమంటాడు ఆయన? మీ ఆత్మను ఏం చేయొద్దు? ఆర్పొద్దు. 2 తెస్సలోనికీయుల పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఏం చేయకూడదు? ఆర్పకూడదు. చాలా చాలా ప్రశ్నలు వస్తాయి ఈ విషయాల్లో. ఆత్మ గురించి డిస్కషన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా వస్తాయి. ఆత్మ
మంటకు కాలతాదా? చెప్పాలి. ఆత్మ మంటకు, మరి నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేసినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుంది? అగ్ని ఆరదు, అంటే పురుగు చావదు అని అంటే అక్కడ పురుగు కూడా ఉందా? ఆత్మ కాలుతుందా? మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అక్కడ అగ్ని, పురుగు, అంటే నరకంలో నీకు ఏముంటాయి అనే విషయం క్లియర్గా చెప్పేశాడు కనుక, నేను తాగడానికి కూడా నాకు నీళ్ళు దాహం లేదని అంటున్నాడు కనుక, ఇప్పుడు చెప్పండి, ఆత్మ గురించి మీరు ఆలోచించుకుంటూ వెళితే చాలా చాలా విషయాలు మనకి ఇంకా సంక్లిష్టంగానే ఉంటాయి. ఆత్మ నీళ్లు తాగుతుందా? ఎవరు అడిగారు ఇక్కడ నీళ్ళు? ధనవంతుడు అడుగుతున్నాడు ఎవరి నుంచి? పైనుంచి. అంటే ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే ఆత్మ మాట్లాడగలుగుతుంది, అవునా? ఆత్మ చూడగలుగుతూ ఉంది, ఆత్మ ప్రయాణము చేయగలుగుతూ ఉంది, ఆత్మ దాహాన్ని కూడా ఏం చేస్తుంది? ఆ లక్షణాలు తర్వాత ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఆత్మ పరమాత్మ, దురాత్మ. ఇప్పుడు మన శరీరములో, మన అంతరంగములో ఉన్నటువంటి ఈ ఆత్మ ఒకవైపున పనిచేస్తూ ఉంటుంది. అసంకల్పితంగా మన శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఆ లోపల ఈ గుండు కొట్టుకోవడం కానీ, రక్తం ప్రసరణ కావడం కానీ, లేకపోతే కిడ్నీస్ ఇవన్నీ ఫంక్షనింగ్ అన్నీ చేయడం కానీ నీకు తెలుసా? నువ్వు చూస్తున్నావా? దానికి జరిగిపోతున్నాయి లోపల. ఇదంతా చేసేది ఎవరైనంటే ఆత్మ, జీవాత్మ నీలో ఉండి ఇవన్నీ ఎప్పుడూ పనిచేయిస్తూనే ఉన్నాడు.